హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ముందుగా మీ అందరికీ మన జయదేవ్ అకాడమీ తరపున ఉగాది మరియు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు అండి. పండుగ సందర్భంగా మన జయదేవ్ అకాడమీ తరపున మీకు కోర్సెస్లో డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగిందండి. కోర్సెస్ ఏంటో మనం ఒకసారి జాగ్రత్తగా చూద్దామండి. చూడండి, ఫస్ట్ మనకి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ కోర్స్ వచ్చేసరికి మొత్తం 10,000 రూపీస్ ఉందండి. కోర్స్ అంటే మీకు పార్ట్ ఏ జనరల్ స్టడీస్, పార్ట్ బి యానిమల్ హస్బెండరీ సబ్జెక్ట్స్, ఇంకా 2,000 ప్లస్ బిట్స్ కూడా మనకి ఫుల్ కోర్స్ కవర్ అవుతుందండి. ఈ ఫుల్ కోర్స్ వచ్చి ఒరిజినల్ ప్రైస్ అనేది మనకి 10,000 రూపీస్ ఉండగా మనం ఉగాది పండుగ సందర్భంగా ఏం చేసామంటే కేవలం 5,999 రూపీస్కి మాత్రమే మనం తగ్గించడం జరిగిందండి. ఈ ఆఫర్ అనేది కేవలం 5 రోజులు మాత్రమే ఉంటుందండి. ఈ నెల 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకే ఈ ఆఫర్ అనేది మనకి వ్యాలిడిటీలో ఉంటుంది. ఓకే అండి, ఇది మనకి ఏహెచ్ఏ సంబంధించండి. ఇంకా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన జూనియర్ లైన్మెన్ స్టూడెంట్స్ కోసం మనం ఫుల్ కోర్స్ అనేది, లైన్మెన్ ఫుల్ కోర్స్ అంటే మనకి పార్ట్ ఏ జనరల్ స్టడీస్ అండి, పార్ట్ బి వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ ట్రేడ్ సబ్జెక్ట్స్, ఇంకా 1,000 ప్లస్ బిట్స్ ఇవన్నీ కలిపి మనకు ఒక కోర్స్ కింద చెప్తామండి. ఈ కోర్స్ వచ్చేసి అసలు ప్రైస్ అనేది మనకి 3,000 రూపీస్ ఉంటే మనం డిస్కౌంట్లో 1,999 రూపీస్కే మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా మనకి ఏపీ గ్రామ వార్డు సచివాలయాల కేటగిరీ 1 పోస్టులకి మనకి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి, కోర్స్ యొక్క ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మనకి 1,500 రూపీస్ ఉంటే దాన్ని మనం ఆఫర్ ప్రైస్లో 899 రూపీస్కి మాత్రమే స్టూడెంట్స్కి అందివ్వబడటం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ డిజిటల్ అసిస్టెంట్ కోర్సు ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మనకి 5,000 రూపీస్ ఉంటే మన ఆఫర్ ప్రైస్లో 3,999 రూపీస్కి మాత్రమే మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఓకే అండి, ఇవి వచ్చేసి మనకి అన్ని ఫుల్ కోర్స్ అండి. వీటి యొక్క వ్యాలిడిటీ అనేది ఈ నెల 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు మాత్రమే ఉగాది పండుగ ఆఫర్ కింద మనం పెట్టామండి. ఫుల్ కోర్స్ కాకుండా మీకు కనుక బిట్స్ కావాలంటే, ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కావాలంటే దానికి కూడా సపరేట్గా మనకి కోర్స్ ఉందండి. జాగ్రత్త చూడండి, మనకి ఏహెచ్ఏ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులకి 1,000 ప్లస్ బిట్స్ అనేవి మనకి ఒరిజినల్ కోర్సు 999 రూపీస్ ఉంటే పండగ ఆఫర్ కింద మనం 599 రూపీస్కి మాత్రమే మీకు అవైలబిలిటీలో ఉంచామండి. అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఇంకా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న జూనియర్ లైన్మెన్ స్టూడెంట్స్ కోసం మనం 1,000 ప్లస్ బిట్స్ మనం ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 599 ఉంటే ఆఫర్ ప్రైస్ వచ్చి మనం 499 రూపీస్కే మీకు అందుబాటులో ఉంచడం జరిగిందండి. మీకు ఈ కోర్సెస్ కావాలంటే ఫస్ట్ మన జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జయదేవ్ అకాడమీ యాప్ని ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే కింద మన డిస్క్రిప్షన్లో లింక్లో మన యాప్ యొక్క లింక్ ఇచ్చామండి. ఆ లింక్ ద్వారా కూడా మీరు జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు మనం చూడండి జేఎల్ఎం యొక్క సిలబస్ ప్రకారం, జేఎల్ఎంలో ఉన్న సిలబస్ ప్రకారం మన యూనిట్స్ అనేవి కంప్లీట్ చేస్తూ వస్తున్నామండి. ఈరోజు మనం ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మీద క్లాస్ చెప్పుకున్నామండి. ఆల్రెడీ ఈ యూనిట్ మీద కొన్ని క్లాసెస్ అయ్యాయండి. ఇంకా మనం ఇప్పుడు కంటిన్యూషన్ చెప్పుకుందామండి. జాగ్రత్తగా చూడండి, ఈరోజు మనం ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మీద క్లాస్ చెప్పుకుందాం. ఓకే అండి, చూడండి, లాస్ట్ క్లాస్లో మనం పిఎంఎంసీ మీటర్ మీద డీటెయిల్గా చెప్పుకున్నామండి. పిఎంఎంసీ మీటర్ వర్కింగ్ కండిషను, పిఎంఎంసీ మీటర్ యొక్క టార్క్ ఈక్వేషను, ఇంకా టీడీకి టీసీకి ఒక రిలేషను, టీటా వాల్యూ ఎంత, ఇవన్నీ మనం డీటెయిల్గా తెలుసుకున్నామండి. ఇప్పుడు మనం ఈ క్లాస్లో పిఎంఎంసీ మీటర్ని మనం అమ్మీటర్గా ఎలా వాడచ్చు, పిఎంఎంసీ మీటర్ని మనం వోల్ట్ మీటర్గా ఎలా కన్వర్ట్ చేయొచ్చు, ఇంకా వాటి యొక్క రేంజెస్ని ఎలా ఎక్స్టెండ్ చేయొచ్చు, వీటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందామండి. ఫస్ట్ మనం పిఎంఎంసీ మీటర్ని అమ్మీటర్గా ఎలా మార్చొచ్చో చూద్దామండి. జాగ్రత్త చూడండి, అమ్మీటర్ అనేది మనం సర్క్యూట్ ఎలా కనెక్ట్ చేస్తామండి. అమ్మీటర్ అనేది మనం సర్క్యూట్లో సిరీస్లో కనెక్ట్ చేస్తాం. ఎందుకంటే అమ్మీటర్ వచ్చేసి మనకి కరెంట్ని మెజర్ చేయాలి. కరెంట్ మెజర్ చేయాలంటే మనం సర్క్యూట్లో సిరీస్లో మీటర్ని పెట్టాలి, సిరీస్లో మీటర్ని అందుబాటులో ఉంచాలి. జాగ్రత్త చూడండి,
మనకు వోల్టేజ్ సోర్స్ తీసుకున్నామండి. వోల్టేజ్ సోర్స్ వచ్చేసి 10 వోల్ట్ అండి. ఒక రెసిస్టర్ తీసుకున్నాము. రెసిస్టర్ యొక్క వాల్యూ వచ్చి 10 ఓం అనుకున్నాము. అయితే ఈ అమ్మీటర్లో కూడా ఎంత కరెంట్ పాస్ అవుతుందో అదే సర్క్యూట్ యొక్క కరెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు థియరిటికల్గా క్యాలిక్యులేట్ చేస్తే మనకి అమ్మీటర్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది మీటర్ రెసిస్టెన్స్ అనేది మనం 0 కింద భావించవచ్చు. ఎప్పుడండి ఇది ఐడియల్ కేసులో మనం 0 కింద తీసుకుంటాం. అంటే ఏంటండి, దీనివల్ల మనకి ఎలాంటి రెసిస్టివ్ లాస్ అనేది ఉండదు. సో ఈ 10 ఓం మొత్తం వచ్చేసి ఇక్కడ 10 వోల్ట్ వచ్చి మొత్తం 10 ఓంకి అక్రాస్గా ఉంటుందండి. సో మనకి సర్క్యూట్లో కరెంట్ వచ్చేసి I = 10 వోల్ట్ డివైడెడ్ బై 10 ఓం. సో కరెంట్ వచ్చేసి మనకి 1 ఆంపియర్ వస్తుంది. అవుతుంది. సో చూడండి, అమ్మీటర్ అనేది ఇప్పుడు మనం సిరీస్లో కనెక్షన్ చేస్తామండి. సిరీస్లో కనెక్ట్ చేయడం వల్ల ఆ సర్క్యూట్లో కానీ ఆ బ్రాంచ్లో ఎంత కరెంట్ అనేది పాస్ అవుతుందని అమ్మీటర్ రీచ్ చేస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పిఎంఎంసీ మీటర్ని అమ్మీటర్ కింద ఎలా మారుస్తాము. అంటే జాగ్రత్త చూడండి, లాస్ట్ క్లాస్లో మనం కాయిల్ గురించి చెప్పుకుందామండి. లాస్ట్ క్లాస్లో మనం పిఎంఎంసీ మీటర్ కన్స్ట్రక్షన్లో ఐరన్ కోర్ చుట్టూ మనం కాయిల్ అనేది చుట్టామండి. ఆ కాయిల్ని మనం ఎలా తీసుకోవాలంటే, ఆ కాయిల్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ క్రాస్ సెక్షన్ ఆఫ్ కాయిల్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఐరన్ కోర్ చుట్టూ మనం కాయిల్ చుట్టాం కదండి పిఎంఎంసీ మీటర్లో. ఆ పిఎంఎంసీ మీటర్లో ఐరన్ కోర్ చుట్టిన మనం కాయిల్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది మందంగా ఉండాలి. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది ఎలా ఉండాలండి, థిక్గా ఉండాలి. తిన్ను కాదండి, థిక్గా అంటే మందంగా ఉండాలండి. ఎందుకు? మందంగా ఉన్న వైర్కే మనకి రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. రెసిస్టెన్స్ ఎందుకు తక్కువగా ఉండాలంటే, మన అమ్మీటర్ని సిరీస్లో కనెక్ట్ చేస్తున్నప్పుడు మీటర్స్ వల్ల సర్క్యూట్లో ఎలాంటి డిఫ్లెక్షన్ ఉండకూడదు. సో చూడండి, అమ్మీటర్ని మనం సిరీస్లో ప్లేస్ చేసామండి. సిరీస్లో పెట్టినప్పుడు అమ్మీటర్కి కనుక ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటే అది సర్క్యూట్ని డిస్టర్బ్ చేస్తుంది. సో మనం పెట్టే అమ్మీటర్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎలా ఉండాలంటే తక్కువలో తక్కువ ఎప్పుడు ఉంటుందంటే, మనం వాడే ఆ కాయిల్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువగా ఉంటే మనకి రెసిస్టెన్స్ తక్కువ ఉంటున్న విషయం మనకు తెలిసిన విషయం అండి. సో మనం మందపాటి వైర్ వాడటం వల్ల ఆ కాయిల్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ ఉండటం వల్ల మనకి మీటర్ రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మనం ఆ మీటర్ సిరీస్లో పెట్టినప్పుడు అది ఈ సర్క్యూట్ని ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అప్పుడు సర్క్యూట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో చూడండి, అమ్మీటర్ యొక్క రెసిస్టెన్స్ అనేది నియర్లీ 0.1 ఓం ఈ రేంజ్లో ఉండాలండి. 0.1 ఓం ఈ రేంజ్లో ఉండాలి. మరి ఈ రేంజ్లో ఉండాలంటే మీరు కనుక కాపర్ వైర్ తీసుకొని ఆ వైర్ కూడా కొంచెం మందంగా ఉండేట్టు చూసుకుంటే అప్పుడు మనకి మీటర్ రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. తక్కువ ఉండటం వల్ల మీరు అమ్మీటర్ని ఎప్పుడైనా సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఆ సర్క్యూట్కి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఓకే అండి. సో చూడండి, కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇలా ఐరన్ కోర్ మీద మనం కాయిల్ వైండ్ చేసాం కదండి. ఈ కాయిల్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది తిన్నుగా ఉండేట్టుగా చూసుకోండి. మీరు అంటే ఇదంతా డిజైన్ ప్రాసెస్ అండి. మీకు డిజైన్ ప్రాసెస్ అనేది అవసరం లేదు. జస్ట్ మీకు పిఎంఎంసీ మీటర్ని అమ్మీటర్ కింద ఎలా మారుస్తారని చెప్పడానికే మీకు ఇదంతా క్లియర్గా చెప్తున్నాను అండి. జాగ్రత్తగా వినండి. సో చూడండి, ఇలా మార్చిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మీరు సిరీస్లో కనెక్ట్ చేస్తే అది అమ్మీటర్ కింద పనిచేస్తుంది. అదేవిధంగా పిఎంఎంసీ మీటర్ వోల్ట్ మీటర్కి ఎలా పనిచేస్తుందో మనం చూద్దామండి. కానీ దానికన్నా ముందు మనం పిఎంఎంసీ అమ్మీటర్ని ఫస్ట్ మనం వర్చువల్గా ఎలా పనిచేస్తుందో ఒకసారి క్లియర్గా చూద్దామండి. మీరు వర్చువల్గా చూస్తే మీకు ఇంకా బాగా గుర్తుండే అవకాశం ఉంటుంది. మనం ఒక్కసారి దాని వైపు చూద్దామండి. చూడండి, పిఎంఎంసీ మీటర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ చూసినప్పుడు మీరు పై నుండి అంటే ఏంటి టాప్ వ్యూలో చూస్తున్నప్పుడు మీకు ఇలా ఉంటుందండి. నీడిల్ దీని కింద స్ప్రింగ్ ఎందుకుందండి, మనం కంట్రోల్ టార్క్ కోసం ఇక్కడ స్ప్రింగ్ కంట్రోల్ మెథడ్ని వాడాము. మనకి 2 మెథడ్స్ ఉంటాయండి, స్ప్రింగ్ కంట్రోల్, ఇంకోటి వచ్చి గ్రావిటీ కంట్రోల్. మనం ఇక్కడ కంట్రోల్ టార్క్ కోసం స్ప్రింగ్ కంట్రోల్ మెథడ్ వాడాము. సో ఇక్కడ మనకి చూడండి, ఇది స్ప్రింగ్ అండి.
ఈ స్ప్రింగ్ ఏం చేస్తుంది, మనకి కంట్రోల్ టార్క్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ నార్త్ పోల్, సౌత్ పోల్ మధ్యలో కాయిల్ ఉంది చూడండి. ఈ కాయిల్ అనేది మనకి ఐరన్ కోర్ మీద కాయిల్ అనేది చుట్టారు. ఐరన్ కోర్ మీద కాయిల్ని చుట్టారు. కాయిల్ వైండింగ్ ఎందుకు చుట్టారండి, మనం లాస్ట్ క్లాస్లో క్లియర్గా చెప్పుకున్నాం ఎందుకు చుట్టారని. ఎందుకంటే ఐరన్కి పర్మియబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు ఐరన్ కోర్లో కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫ్లక్స్ లైన్స్ వెళ్ళడానికి మనం ఐరన్ కోర్ని వాడి దాని మీద మనం కాయిల్ వైండింగ్ చేసాం. ఇప్పుడు చూడండి, కాయిల్లో మనకి ఏం కరెంట్ పాస్ అవుతుందండి, డీసీ కరెంట్ పాస్ అవుతుంది. దాన్ని మనం ఫీల్డ్లో పెట్టాం. ఏ కరెంట్ క్యారింగ్ కాయిల్ని ఇఫ్ వి ఇన్సర్ట్ ఇన్ ఏ ఫీల్డ్, ఎక్స్టర్నల్ ఫీల్డ్లో పెట్టినప్పుడు దాని మీద టార్క్ అనేది యాక్ట్ అవుతుంది. ఇది మనకి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ చెప్తున్నారండి. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ కింద మనం చెప్పుకుంటున్నాం. దానివల్ల ఈ కాయిల్లో కరెంట్ పాస్ అయ్యి దాన్ని మనం ఫీల్డ్లో పెట్టడం వల్ల ఆ కాయిల్ మీద టార్క్ అనేది యాక్ట్ అయ్యి కాయిల్ రొటేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, కాయిల్ రొటేట్ అవడం వల్ల ఇప్పుడు మనం కాయిల్ యొక్క స్పిన్డిల్కి ఏం పెట్టామండి, కాయిల్ యొక్క స్పిన్డిల్కి మనం నీడిల్ని అటాచ్ చేసి ఉన్నాం. కాయిల్ యొక్క స్పిన్డిల్కి మనం నీడిల్ని అటాచ్ చేస్తున్నామండి. సో కాయిల్ రొటేట్ అవటం వల్ల నీడిల్ కూడా రొటేట్ అవుతుంది. నీడిల్ కూడా రొటేట్ అయ్యి మనకి మనకి కరెంట్ని యాంపియర్స్లో కొలుస్తారండి. యాంపియర్స్లో మనకి చూపిస్తుంది. ఎలా చేస్తుందో మనకు ఒకసారి ప్రాక్టికల్గా చూద్దామండి. జాగ్రత్త చూడండి. ఇప్పుడు నేను కరెంట్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను కరెంట్ సప్లై ఇస్తున్నాను. కరెంట్ సప్లై ఆ కాయిల్లో కూడా పాస్ అవుతా మనం ఒక ఫీల్డ్లో పెట్టడం వల్ల చూడండి, కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది మన ఫీల్డ్లో ఉంచడం వల్ల దాని మీద టార్క్ యాక్ట్ అయ్యి కాయిల్ రొటేట్ అవుతుంది. ఎలా రొటేట్ అవుతుంది జాగ్రత్త చూడండి. ఇప్పుడు నేను కరెంట్ని మెల్లగా ఇంక్రీజ్ చేస్తున్నాను అండి. చూసారా మీరు, కరెంట్ని ఇంక్రీజ్ చేయటం వల్ల అది ఫీల్డ్లో ఉంచడం వల్ల ఏమవుతుంటే దాని మీద టార్క్ అనేది యాక్ట్ అయ్యి ముందుకి రొటేట్ అయిందండి. నేను ఇంకొంచెం కరెంట్ డెన్సిటీ పెంచుతున్నాను అండి. కరెంట్ స్ట్రెంత్ పెంచుతున్నాను. జాగ్రత్త చూడండి. మీరు కనుక మీటర్ ఫుల్ కెపాసిటీ కరెంట్ కనుక పాస్ చేస్తే, ఫుల్ కరెంట్ పాస్ చేస్తే అది ఫుల్ రీడింగ్ అనేది చూస్తుంది. ఓకే అండి, అర్థమైందా? ఈ ఫుల్ రీడింగ్ మనం ఏమంటామంటే ఈ ఫుల్ రీడింగ్ కరెంట్ మనం ఏమంటామంటే ఫుల్ స్కేల్ రీడింగ్. ఫుల్ స్కేల్ రీడింగ్ అంటారు. లేదంటే సింపుల్గా ఐఎఫ్ అంటారు. అంటే ఫుల్ స్కేల్ రీడింగ్ అంటారు. అర్థమైంది కదండి? ఇది ఫుల్ స్కేల్ రీడింగ్. ఇక్కడికి వచ్చి మనం 5 amperes కింద తీసుకున్నామండి. సో 5 amperes ఇస్ ద ఫుల్ స్కేల్ రీడింగ్ అవుతుంది. అదే మీరు సపోజ్ కరెంట్ని తగ్గిస్తూ వచ్చారనుకోండి, మీరు ఎంత కరెంట్ అయితే పాస్ చేశారో అంత టార్క్ అనేది ఈ కాయిల్ మీద యాక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం టార్క్ ఈక్వేషన్ ఏమని అనుకున్నామండి, చూడండి, టార్క్ ఈక్వేషన్ ఈక్వల్ టు డిఫ్లెక్టింగ్ టార్క్ ఈక్వల్ టు BINA. బి అంటే ఫీల్డ్ డెన్సిటీ అండి, ఐ అంటే కరెంట్ పాసింగ్ త్రూ ద కరెంట్, ఎన్ అంటే నంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ది కాయిల్లో ఎన్ని టర్న్స్ ఉన్నాయో అది ఎన్ అండి, ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, సారీ అండి, ఏరియా ఆఫ్ ది కాయిల్, క్రాస్ సెక్షన్ కదండి, ఏరియా ఆఫ్ ది కాయిల్. ఓకే అండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఏరియా ఆఫ్ ది కాయిల్ కాన్స్టెంట్ అండి, నంబర్ ఆఫ్ టర్న్స్ కాన్స్టెంట్, ఫ్లక్స్ కాన్స్టెంట్, ఫ్లక్స్ డెన్సిటీ కాన్స్టెంట్. అప్పుడు చూడండి, టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఓన్లీ కరెంట్. అంటే ఏంటండి, మనం ఎంత కరెంట్ పాస్ చేస్తే అంత డిఫ్లెక్షన్ టార్క్ అనేది ఈ నీడిల్ మీద యాక్ట్ అవుతుంది. ఓకే అండి, చూడండి, డిఫ్లెక్టింగ్ టార్క్ మనకి నీడిల్ని ఇటువైపు పుష్ చేస్తే స్ప్రింగ్ టార్క్ అంటే కంట్రోల్ టార్క్ అనేది మనకి డిఫ్లెక్టింగ్ టార్క్కి యాంటీగా పనిచేస్తుంది. ఇక్కడ మనకి చూపించిన విషయం ఏంటంటే, మనం ఇక్కడ ఎడ్డీ కరెంట్ డాంపింగ్ వాడతాం. ఎడ్డీ కరెంట్ డాంపింగ్ అంటే ఏదైనా రొటేట్ అవుతున్న ఐరన్ కోర్ కాస్త మనం ఫీల్డ్లో పెట్టుంటే, చూడండి, కరెంట్ క్యారింగ్ కాయిల్నే మనం ఫీల్డ్లో పెట్టుంటే దాని మీద మనకి ఎడ్డీ కరెంట్స్ అనేవి ఇండ్యూస్ అవుతాయండి. చూడండి, ఇది ఐరన్ కోర్ అనేది ఒక కండక్టర్ అండి, చుట్టూ మనకి ఫ్లక్స్ ఉంది.
మనం ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ప్రకారం మనం ఏం చెప్పుకుంటామంటే ఒకవేళ మూవింగ్ ఐరన్ కోర్ కాస్త మన ఫీల్డ్లో పెట్టుంటే దానిలో మనకి కరెంట్ అనేది పాస్ అవుతుందని మనకి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ప్రకారం చెప్తుందండి. ఈ రైట్ హ్యాండ్ రూల్ ప్రకారం మనకి ఐరన్ కోర్లో ఎడ్డీ కరెంట్స్ అనేవి ఇండ్యూస్ అవుతాయి. ఈ ఎడ్డీ కరెంట్స్ అనేవి మళ్ళీ దానికుండా వచ్చిన ఫ్లక్స్ని, ఈ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ని రెండింటిని క్యాన్సిల్ అయ్యి మనకి దీనిపైన ఎడ్డీ కరెంట్ డాంపింగ్ అనేది జరుగుతుంది. ఓకే అండి, ఇది వచ్చేసి మనకి విజువల్గా మీకు చూద్దాము అని చెప్పి, మీకు ప్రాక్టికల్ చూద్దామని చెప్పి ఇది పెట్టామండి. చూడండి, కరెంట్ పాస్ అవుతుంటే మీకు మీటర్ అనేది రొటేట్ అవుతుంది. ఓకే అండి, ఇప్పుడు మనం పిఎంఎంసి మీటర్ని వోల్ట్ మీటర్గా ఎలా పనిచేయించాలో, వోల్ట్ మీటర్గా ఎలా మనం వాడుకోవాలో ఒకసారి చూద్దామండి. జాగ్రత్త చూడండి, మీకు స్లైడ్ వచ్చేసి చెప్తానండి. ఇప్పుడు మనం పిఎంఎంసి మీటర్ని అమ్మీటర్గా ఎలా వర్క్ చేస్తుందో చూసామండి. ఇప్పుడు మనం పిఎంఎంసి మీటర్ని వోల్ట్ మీటర్ కింద ఎలా వాడాలో చూద్దాం. జాగ్రత్త చూడండి, పిఎంఎంసి మీటర్ని మనం వోల్ట్ మీటర్ కింద వాడాలి. వోల్ట్ మీటర్ కింద వాడాలంటే మనం వోల్ట్ మీటర్ని ఎలా కనెక్ట్ చేస్తామండి? అసలు వోల్ట్ మీటర్ ఎందుకు కనెక్ట్ చేస్తాం? వోల్టేజ్ మెజర్ చేయడం కోసం వోల్ట్ మీటర్ వాడతాం. జాగ్రత్త చూడండి, ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ మళ్ళీ తీస్తున్నామండి. చూడండి, 10 వోల్ట్ సోర్స్ ఉంది. అక్రాస్ దేని అక్రాస్ అండి? అక్రాస్ 10 ohm పెట్టాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ మధ్యలో పిఎంఎంసి టైప్ వోల్ట్ మీటర్ పెడితే ఇక్కడ ఏమవుతుందండి? జాగ్రత్త చూడండి, వోల్ట్ మీటర్ యొక్క ఐడియల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఉండాలండి? మనకి ఇన్ఫినిటీ ఉండాలి. ఎందుకు ఉండాలో నీకు చెప్తా అండి, జాగ్రత్త చూడండి. ఇన్ఫినిటీ ఉండాలి. ఎందుకు ఉండాలంటే జాగ్రత్త చూడండి, మనం వోల్ట్ మీటర్ని సర్క్యూట్లో రెండు నోడ్స్కి మధ్య మనం కనెక్ట్ చేస్తాం. అంటే ఏంటి? ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం. ఏదైనా ఎలిమెంట్ అక్రాస్గా మనం వోల్టేజ్ కనుక్కోవాలంటే మనం ప్యారలల్గా వోల్ట్ మీటర్ని కనెక్ట్ చేస్తాం. ఓకే అండి, ప్యారలల్గా కనెక్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే దీనిలో కూడా ఒకవేళ కరెంట్ అనేది ఫ్లో అయితే మనకి యాక్చువల్గా ఇక్కడ ఎంత కరెంట్ ఫ్లో అవ్వాలండి? 10 వోల్ట్ ఉంది, 10 ohm ఉంది, అంటే ఎంత కరెంట్ ఫ్లో అవ్వాలి? 1 ఆంపియర్ కరెంట్ ఫ్లో అవ్వాలి. కానీ మనం వోల్ట్ మీటర్ పెట్టడం వల్ల దీనిలో ఏదైనా రెసిస్టెన్స్ ఉంటే ఆ రెసిస్టెన్స్ ఈ 10 ohm రెండు ప్యారల్గా అయ్యి మనం తీసుకోవాల్సిన కరెంట్ అనేది యాక్చువల్గా 1 ఆంపియర్ కన్నా ఇంకా ప్లస్ వోల్ట్ మీటర్ తీసుకునే కరెంట్ కూడా మనకి యాడ్ అవుతుంది. అంటే దీనివల్ల ఏమవుతుంది? మన సర్క్యూట్ మీద ఎక్స్ట్రా లోడ్ అనేది పడుతుంది. అలా పడకుండా ఇది చూడండి, ఈ సర్క్యూట్ మీద మనకి ఎలాంటి ప్రభావం ఉండకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే అమ్మీటర్ యొక్క రెసిస్టెన్స్ వోల్ట్ మీటర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత హై అంటే అంత హై ఉండేది చూసుకోవాలి. వోల్ట్ మీటర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత హై అంటే అంత హై ఉండేది చూసుకోవాలి. అలా హై ఉన్నప్పుడే అది తీసుకోవాల్సిన కరెంట్ మినిమం ఉంటుందండి. ఉండి మనకి సర్క్యూట్ మీద ఎలాంటి ప్రభావం లేకుండా ఉంటుంది. జాగ్రత్త చూడండి, ఇప్పుడు మనం పిఎంఎంసి మీటర్ని వోల్ట్ మీటర్కి ఎలా కన్వర్ట్ చేయాలో జాగ్రత్త చూద్దామండి. చూడండి, పిఎంఎంసి మీటర్ని మనం వోల్ట్ మీటర్ కింద కన్వర్ట్ చేయాలంటే అక్కడ మనం మధ్యలో ఐరన్ కోర్ అనేది చూసాం కదండి. ఐరన్ కోర్ మీద మనం ఏం చేయాలంటే మనం రొటేట్ చేస్తున్న కాయిల్ ఉంది కదండి, ఆ కాయిల్ యొక్క రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉండేది చూసుకోవాలి. రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటేనే అది మన వోల్ట్ మీటర్ కింద తీసుకున్నప్పుడు దానిలో కూడా మినిమం కరెంట్ పాస్ అవుతుంది. మినిమం కరెంట్ ఎప్పుడు పాస్ అవుతుందండి? మీటర్ యొక్క రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటే మనకి దానిలో కూడా పాస్ అయ్యే కరెంట్ అనేది తక్కువగా ఉంటుంది. అలా తక్కువ కరెంట్ వోల్ట్ మీటర్ కూడా పాస్ అయితేనే మనకు ఆ సర్క్యూట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. సో కాబట్టి చూడండి, మీటర్ యొక్క రెసిస్టెన్స్ హైగా ఉండాలంటే మనం ఆ కాయిల్ యొక్క రెసిస్టెన్స్ అనేది హైగా ఉండేది చూసుకోవాలి. కాయిల్ వైండింగ్ అనేది మనకి చాలా థిన్గా ఉండాలి. ఎందుకండి రెసిస్టెన్స్ ఈక్వల్ టు ρL/A అంటారు. ρL/A అంటారు. ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండి. వైర్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత తక్కువగా ఉంటే ఆ కాయిల్ యొక్క రెసిస్టెన్స్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. రెసిస్టెన్స్ ఎక్కువ ఉండటమే మనకి వోల్ట్ మీటర్ కావాల్సిన మెయిన్ ప్రిన్సిపల్ అండి. సో
ఎందుకంటే మన వోల్ట్ మీటర్ని ప్యారలల్గా కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి. సో చూడండి, వోల్ట్ మీటర్ రెసిస్టెన్స్ హైగా ఉండాలంటే మనం దానిలో వాడే కాయిల్ యొక్క రెసిస్టెన్స్ హై ఉండాలి. కాయిల్ యొక్క రెసిస్టెన్స్ హై ఉండాలంటే మనం దాని యొక్క ఆ వైర్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది చాలా తిన్నుగా ఉండాలి, చాలా సన్నగా ఉండాలి. వైర్ ఎంత సన్నగా ఉంటే దాని యొక్క రెసిస్టెన్స్ అంత ఎక్కువగా ఉంటుందండి. దీని ద్వారా మనం పిఎంఎంసీ మీటర్ని వోల్ట్ మీటర్ కింద కన్వర్ట్ చేయగలం. దీని ద్వారా మనం పిఎంఎంసీ మీటర్ని వోల్ట్ మీటర్ కింద కన్వర్ట్ చేయగలం. ఓకే అండి, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దామండి ఒకసారి. ఇప్పుడు మనం ప్రాక్టికల్ ఒకసారి చూద్దాం, జాగ్రత్తగా చూడండి. ఇది డిజిటల్ మీటర్ అండి, ఇది డిజిటల్ మీటర్. మీకు పిఎంఎంసీ మీటర్ కూడా క్లియర్గా చూపిస్తానండి. ఒక్కసారి దీని గురించి జాగ్రత్తగా చూడండి. ఇది డిజిటల్ మీటర్ అండి. మనం సోర్స్ ఆన్ చేసి, జాగ్రత్తగా చూడండి, మనం సోర్స్ని ఆన్ చేసి సోర్స్ కనెక్ట్ చేసినప్పుడు మీకు ఈ కెపాసిటర్ దగ్గర ఉన్న ఛార్జెస్ అన్ని ఫిల్ అవుతాయి. కెపాసిటర్ దగ్గర ఛార్జెస్ అన్ని ఫిల్ అయ్యి మీకు వోల్టేజ్ అనేది రేజ్ అవుతూ ఉంటుంది. అది ఎంతవరకు రేజ్ అవుతుందంటే మీరు ఎంత సప్లై ఇచ్చారో, మీరు 2 వోల్ట్ సప్లై ఇస్తే ఈ కెపాసిటర్ అక్రాస్గా 2 వోల్ట్ వచ్చేంత వరకు ఛార్జ్ తీసుకుంటుంది. దాని తర్వాత మీకు వోల్టేజ్ అనేది ఎప్పుడు 2 వోల్ట్ దగ్గర కాన్స్టెంట్గా ఉంటుంది. కెపాసిటర్ వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ 2 వోల్ట్ కాన్స్టెంట్గా ఉంటుంది. అర్థమైంది కదండి, కాన్స్టెంట్గా ఉంటుంది. జాగ్రత్త చూడండి. దాని తర్వాత మీరు కెపాసిటర్ని డిశ్చార్జ్ చేయాలనుకుంటే ఏం చేస్తారండి, సోర్స్కి కనెక్షన్ తీసేసి రెసిస్టర్ గుండా సర్క్యూట్ని క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఏమవుతుందండి, మీకు చూడండి, చూస్తున్నారు కదా, కెపాసిటర్ రెసిస్టర్ గుండా డిశ్చార్జ్ అవుతుంది. డిశ్చార్జ్ అయ్యి దాని వాల్యూ 2 నుంచి 0కి పడిపోతుంది. అర్థమైంది కదండి. ఇది మీకు అర్థం కావడం కోసం పెట్టామండి. ఇది వోల్ట్ మీటర్, దీన్ని డిజిటల్ వోల్ట్ మీటర్ అంటారండి. ఇప్పుడు మనం పిఎంఎంసీ మీద వోల్ట్ మీటర్ని ఎలా చూస్తామో చూద్దామండి. ఒకసారి చూడండి, పిఎంఎంసీ వోల్ట్ మీటర్ కనెక్షన్. పిఎంఎంసీ మీటర్ని మనం వోల్ట్ మీటర్ కింద ఎలా కన్వర్ట్ చేస్తాం, జాగ్రత్త చూడండి. మనం లోపల వాళ్ళ కాయిల్ యొక్క రెసిస్టెన్స్ హైగా ఉండడానికి మనం ఆ కాయిల్ని బాగా తిన్నగా ఉండేది చూసుకుని కన్స్ట్రక్షన్ చేస్తామండి. అలా చేయడం వల్ల మనకి వోల్ట్ మీటర్ యొక్క కాయిల్ రెసిస్టెన్స్ చాలా హైగా ఉంటుంది. వోల్ట్ మీటర్ రెసిస్టెన్స్ హైగా ఉండటం వల్ల దాన్ని మనం ఏదైనా ఎలిమెంట్కి అక్రాస్గా వోల్టేజ్ని మెజర్ చేయడానికి కనెక్ట్ చేసినప్పుడు ఆ సర్క్యూట్లో ఎలాంటి ప్రభావం పడకుండా ఉండడానికి మనం వోల్ట్ మీటర్ యొక్క రెసిస్టెన్స్ అనేది హైగా ఉండేట్టు చూసుకుంటాం. చూడండి, వోల్ట్ మీటర్ అనేది మనం సర్క్యూట్లో ఎలా అరేంజ్ చేస్తామండి, జాగ్రత్త చూడండి. వోల్ట్ మీటర్ని మనం ఎలా అరేంజ్ చేసామండి, వోల్ట్ మీటర్ అనేది మనం ప్యారలల్గా అరేంజ్ చేసాం. వోల్ట్ మీటర్ అనేది మనం ప్యారలల్గా అరేంజ్ చేసినప్పుడు దీనిలో కూడా మినిమం రెసిస్టెన్స్, మినిమం కరెంట్ అనేది వెళ్తుందండి. ఎందుకంటే మీరు ఎంత హై రెసిస్టెన్స్ వోల్ట్ మీటర్ని తయారు చేసినా ప్రాక్టికల్గా దానిలో ఎంతో కొంత కరెంట్ అనేది మీకు ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో అయ్యే కరెంట్ అనేది మీకు దగ్గర మిల్లీ యాంపియర్లో ఉంటుంది. చూసారు కదండి, దగ్గర మీకు మిల్లీ యాంపియర్లో ఉంటుంది. మిల్లీ యాంపియర్ కరెంట్ అనేది మీకు ఫ్లో అవుతుందండి. దీనివల్ల జాగ్రత్త చూడండి, ప్యారలల్లో పెట్టారండి వోల్ట్ మీటర్, మీరు ప్యారల్లో పెట్టారు, దానికుండా మీకు మినిమం కరెంట్ అనేది పాస్ అయ్యి ఆ కరెంట్ వల్ల మీకు ఏమవుతుందంటే వోల్ట్ మీటర్ అనేది మీకు రీడింగ్ చేస్తుంది. ఒకసారి చూడండి, ఇది 0 వోల్ట్, 1 వోల్ట్, 2 వోల్ట్, 3, 4, 5 వోల్ట్ వరకు రేంజ్ ఉన్న ఒక వోల్ట్ మీటర్ని పిఎంఎంసీ వోల్ట్ మీటర్ ఇస్తున్నాం. ఇది సేమ్ ఇంటర్నల్ కన్స్ట్రక్షన్ అనేది అమ్మీటర్ కానీ వోల్ట్ మీటర్ కానీ సేమ్ ఉంటుందని, కానీ డిజైన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆ కాయిల్ యొక్క రెసిస్టెన్స్ మార్చడానికి మనం చిన్న చేంజెస్ అనేవి చేస్తాం. ఓకే అండి, ఈ కన్స్ట్రక్షన్ అనేది సేమ్ ఉంటుందండి. సేమ్ నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుంది, మధ్యలో ఐరన్ కోర్ ఉంటుంది. మనం కంట్రోలింగ్ టార్క్ కోసం మనం స్ప్రింగ్ కంట్రోల్ని వాడామండి. నీడిల్ అనేది మనకి రీడింగ్ అనేది చూస్తామండి. పైన స్కేల్ యూనిఫామ్ స్కేల్ ఉంటుంది. పిఎంఎంసీ మీటర్లో మనకి టీటా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ, అంటే ఏంటండి, యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. ఇలా ఉండటం వల్ల మనం లీనియర్ స్కేల్ అనేది వాడతామండి. మనం ఏం స్కేల్ వాడామండి, మనం లీనియర్ స్కేల్ అనేది వాడతాం. లీనియర్ స్కేల్ అంటే జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ రీడింగ్కి మధ్యలో గ్యాప్ అనేది
స్కేల్ మొత్తంలో కాన్స్టెంట్గా ఉంటుంది. రీడింగ్కి మధ్యలో గ్యాప్ అనేది స్కేల్ మొత్తంలో మనకి కాన్స్టెంట్గా ఉంటుంది. అలా కాన్స్టెంట్గా అలా సేమ్గా ఉన్న స్కేల్ మనం ఏమంటాం అంటే యూనిఫామ్ స్కేల్ అంటాం. ఏమంటామండి మనం? యూనిఫామ్ స్కేల్ అంటాం. యూనిఫామ్ స్కేల్ అంటాం. ఓకే అండి. పిఎంఎంసి మీటర్ అనేది ఎప్పుడు యూనిఫామ్ స్కేల్తో ఉంటుందండి. అంటే ఏంటి? మీరు మీటర్ని చూడంగానే చెప్పొచ్చండి. మీటర్ని చూడంగానే అది పిఎంఎంసి మీటర్ కాదని చెప్పొచ్చు. స్కేల్ యూనిఫామ్ అంటే అది మన పిఎంఎంసి మీటర్ కింద చెప్పొచ్చండి. స్కేల్ యూనిఫామ్గా లేకపోతే అది పిఎంఎంసి మీటర్ కాదని మనం నిర్ధారణకి రావచ్చు. ఓకే అండి. చూడండి, ఇప్పుడు వోల్ట్ మీటర్ మనం అక్రాస్గా లోడ్కి అక్రాస్గా కనెక్ట్ చేసామండి. దీనికి అక్రాస్గా మనకి కరెంట్ అనేది పాస్ అవుతుంది. కరెంట్ అనేది పాస్ అయ్యేటప్పుడు జాగ్రత్త చూడండి. కరెంట్ పాస్ అవుతున్నప్పుడు సిమిలర్ టు అమ్మీటర్ అండి. దీని యొక్క వర్కింగ్ సిమిలర్ టు అమ్మీటర్. కానీ మనం అమ్మీటర్ని సిరీస్లో కనెక్ట్ చేస్తామండి, వోల్ట్ మీటర్ని ప్యారలల్ కనెక్ట్ చేస్తాం. అమ్మీటర్ యొక్క రెసిస్టెన్స్ తక్కువ ఉంటుందండి, వోల్ట్ మీటర్ యొక్క రెసిస్టెన్స్ చాలా హై ఉంటుంది. ఓకే అండి. చూడండి, కరెంట్ పాస్ చేసినప్పుడు మీటర్ తిరిగి దాని వాల్యూ అనేది చూస్తుందండి. ఓకే అండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చూస్తుంది? 4 వోల్ట్ అని చూస్తుంది. అదేవిధంగా చూడండి, కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది మనం ఫీల్డ్లో కనుక పెట్టినట్టయితే దాని మీద ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఇది మనకి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ద్వారా మనం చెప్తున్నామండి. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఏం చెప్తుందంటే కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది మనం ఫీల్డ్లో కనుక పెట్టినట్టయితే దాని మీద ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది, దాని మీద ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. ఆ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే మీకు నీడిల్ అనేది రొటేట్ అవుతుంది. ఆ ఫోర్స్ అనేది మనం చెప్పుకునేది ఏంటంటే దాన్ని మనం టీడీ అని చెప్పుకుంటామండి. దాన్ని మనం డిఫ్లెక్షన్ టార్క్ అని చెప్పుకుంటాం. ఈ డిఫ్లెక్షన్ టార్క్ యాక్ట్లోకి రావటం వల్ల ఇక్కడ కింద ఉన్న స్ప్రింగ్ ఉంది కదండి, ఆ స్ప్రింగ్ చుట్టుకుంటుందండి. స్ప్రింగ్ చుట్టుకుని ఏమవుతుందంటే దానికి టీడీకి ఆపోజిట్లో మనకి టీసీ అనేది యాక్ట్ అవుతుంది. టీసీ అంటే ఏమిటంటే కంట్రోలింగ్ టార్క్ అనేది యాక్ట్ అవుతుంది. ఈ పిఎంఎంసి మీటర్లో డాంపింగ్ అనేది మనం ఎలా చేస్తామంటే, డాంపింగ్ ఎందుకు చేస్తామండి? ఈ ఫైనల్ 4 పొజిషన్కి వచ్చిన తర్వాత అది 4 పొజిషన్ దగ్గర ఉండకుండా ముందుకి వెనక్కి ఆసిలేట్ చేస్తూ ఉంటుందండి. అలా ఆసిలేట్ చేయకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే డాంపింగ్ అనేది చేస్తాం. ఈ డాంపింగ్ మన పిఎంసి మీటర్ ఎలా చేస్తామంటే మనం ఎడ్డీ కరెంట్ డాంపింగ్ ద్వారా డాంపింగ్ అనేది చేస్తాం. ఎడ్డీ కరెంట్ డాంపింగ్ మనం ఇక్కడ ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే మనం ఇక్కడ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఎడ్డీ కరెంట్ డాంపింగ్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. సో దీంతో ఇది మీకు జస్ట్ ప్రాక్టికల్గా చూద్దామని చెప్పి మీకు ఇలా చూపించామండి. హోప్ మీకు అందరికీ నచ్చే ఉంటుంది. మనం నెక్స్ట్ క్లాస్ నుంచి ఈ క్లాస్ అనేది కంటిన్యూ చేద్దామండి. మీరు తప్పకుండా మన జేఎల్ఎం కోర్స్ని కనుక బై చేయాలంటే మన జేదే అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫుల్ కోర్స్ కావాలన్నా సరే మన యాప్లో అవైలబిలిటీలో ఉందండి. లేదంటే 1000+ బిట్స్ కావాలన్నా అది కూడా సపరేట్గా మన యాప్లో అవైలబిలిటీలో ఉంది. సో ఇంకోసారి మీ అందరికీ ఉగాది మరియు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్.